సో మీకు ఈ ప్రాంక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్. హలో గాయ్స్, వెల్కమ్ టు మై 2.2 తెలుగు గేమర్స్. అంటే ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను నా ఫేస్ రివీల్ అయితే చేస్తున్నాను కదా. సో దీని అందరికి కారణం ఏంటంటే, మదర్ నా ఫేస్ రివీల్ అయితే చేయమనింది. సో ఈరోజు ఒక ప్రాంక్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నా. అంటే దేని మీద అంటే, మా ఫ్రెండ్ మీద, మా తమ్ముళ్ళ మీద, అందరి మీద, మా ఫ్రెండ్స్ మీద, మా తమ్ముళ్ళ మీద. నేను నా ఛానల్ వదిలేసి వెళ్ళిపోతున్నాను రా. సో దానివల్ల నేను రాలేను అని ప్రాంక్ అయితే చేయాలనుకుంటున్నా. సో ప్రాంక్ పనికి వస్తుందో రాదో కూడా నాకు తెలీదు. సో లెట్స్ కాల్. ఫస్ట్ విలాగ్ చేద్దాం. మీకు వినిపిస్తుందో వినిపించదో ఎత్తట్లేదు, మళ్ళీ కాల్ చేద్దాం. హలో హలో, ఏం లేదురా, ఇక్కడ నేను నా ఛానల్ వదిలేస్తున్నా. అంటే పెద్ద క్లాస్కి వచ్చాను కదా, సో ఛానల్ అయితే వదిలేస్తున్నా. ఏం పర్లేదు కదా, గేమ్ డిలీట్ చేసి ఇంక అవసరం లేదు నాకు. గేమ్ డిలీట్ చేయి, ఏం డిలీట్ చేయి, ఇక్కడ నేను ఆడట్లేదు, నేను ఛానల్ డిలీట్ చేసేస్తున్నా. రోబ్లాక్స్ గేమ్ ఉంది కదా, రోబ్లాక్స్ యాప్, అది డిలీట్ చేసి ల్యాప్టాప్లో నుంచి నేను ఇంకా ఆడట్లేదు. సరేలే బాయ్. చింటుగాడు కూడా చెప్పే, పాపం ఫీల్ అయినట్టున్నాడు. డిలీట్ చేయగానే అడగగానే ఫీల్ అయినాడు. ఇంకా నెక్స్ట్ మా నాన్నగారు ఫోన్ చేస్తా. హలో డాడీ, నువ్వు ఎక్కడున్నావు? కాదు, నువ్వు వైజాగ్లో ఉన్నావా? సర్లే అని నేను నా ఛానల్ డిలీట్ చేసి వస్తున్నా. అంటే ఇది 8th స్టాండర్డ్కి వచ్చాను కదా, అమ్మ వద్దనింది, ఛానల్ డిలీట్ చేసి వస్తున్నా. అమ్మ చేయమని చేస్తున్నా, లేకపోతే తనులు పడతాయి చూడు నాకు అమ్మతో. అవునా, అది కాదురా, అలా వదిలేస్తే మళ్ళీ నువ్వు ఎప్పుడో ఒక 10 years తర్వాత ఓపెన్ చేసుకున్నా అది ఓల్డ్ కదా, యూజ్ ఉంటుంది. యూజ్ ఉంటుంది కానీ అమ్మ వద్దనింది. సో అకౌంట్ కూడా తీసేస్తానంట. ఏం చేయమంటావు? యూట్యూబ్ అకౌంట్, ఇక యూట్యూబ్ ఛానల్, ఇక వీడియోస్ అంతా డిలీట్ అయిపోద్ది. ఈ అకౌంట్ తీసేస్తే వద్దనింది. ఏమో, ఎక్స్ట్రా క్లాసెస్ పెడుతున్నా, ట్యూషన్లు కూడా పెడుతున్నా. సో దానివల్ల ఛానల్ డిలీట్ చేస్తుంది. నువ్వు రోజంతా లాస్ట్ ఇయర్ అంతా టైం వేస్ట్ చేసినావు, మార్కులు కూడా చాలా తక్కువ వచ్చినాయని చెప్పేసి డిలీట్ చేసేస్తుంది అమ్మ ఛానల్. సరే అమ్మ చెప్తానులే, బాయ్. బాయ్, మళ్ళీ ఫోన్ చేస్తా. డాడీ కంగారు పడిపోయినట్టున్నాడు, ఎందుకంటే డాడీ ఛానల్ క్రియేట్ చేయమన్నాడు. సో క్రియేట్ చేసిన. యూట్యూబ్ ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి యూట్యూబర్ అవ్వాలని ఆశ. ఇంకా ఇక్కడ ఎవరికి ఫోన్ చేద్దాం, ఇంకా చాలామంది ఉన్నారు నా కాడ. అశ్విన్ 301. హలో అశ్విన్. హాయ్ రా, ఎలాగున్నావు? బాగానే ఉన్నాను. ఏంటంటే అమ్మ
బ్యాడ్ న్యూస్ అనమాట నాకు. ఏంటంటే ఛానల్ డిలీట్ చేసి వస్తున్నాను. ఇది 8th స్టాండర్డ్కి 8th స్టాండర్డ్ వస్తున్నాను కదా హైయర్ క్లాసెస్కి హై స్కూల్లో. సో దానివల్ల మార్కులు 7th స్టాండర్డ్ తక్కువ వచ్చాయని ఛానల్ డిలీట్ చేయమనింది. సో డిలీట్ చేస్తున్నాను. ఎగ్జామ్స్ రాసాడ్రా, మార్కులు తక్కువ వచ్చినాయి. అయిపోయింది, మార్కులు తక్కువ వచ్చినాయని ఛానల్ డిలీట్ చేస్తున్నా. అమ్మ తీసేయమనింది. 50%. 50% వచ్చింది. నాకు కూడా అర్థం కావట్లా. 50% వచ్చింది. సర్లే, ఇంకా గేమ్ కూడా ఆడలేను. ఛానల్ కూడా డిలీట్ చేస్తున్నా, గేమ్ కూడా డిలీట్ చేస్తున్నా. సర్లే బాయ్. యాక్చువల్లీ వాడు నమ్మేశాడు అనమాట. అశ్విన్ అనేది మా పాత ఫ్రెండ్ అనమాట. వాడు నేనేం చెప్పినా నమ్మేస్తాడు. ఎందుకంటే నేను బ్యాడ్ న్యూస్ అని చెప్పాను కదా. గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా వాడు వింటాడు, వాడు చెప్పేస్తాడు, నమ్మేస్తాడు. గుడ్డిగా ఏం చెప్పినా నమ్మేస్తాడు. నిజం చెప్తున్నా నమ్మేస్తాడు. ఇంకా వేరే అశ్విన్ ఫోన్ చేద్దాం. నా కాడ 2 అశ్విన్లు ఉన్నారు. ఒకడు పాతోడు, ఒకడు కొట్టోడు. వీడితో ఇంగ్లీష్లో మాట్లాడే, వీడి తెలుగు రాదు. వీడు ఎత్తుతాడో కొడుతుంది. ఎత్తరా ఎత్తట్లేదు మనోడు. పాపం ఫీల్ అయినట్టు ఉన్నాడు. హలో అశ్విన్. कोई बात नहीं आंटी, अश्विन तो है, मैं तो इम्पोर्टेंट. अच्छा ठीक है, अच्छा ठीक है, कोई बात नहीं. अश्विन तो आ गए तो एक बार फोन कर लो ना. हाँ बाय बाय आंटी. అరే వీడు బయటికి వెళ్ళాడు, పోనీలే. సో గైస్, ఇక్కడితో నేను ఇంకొకటితో ఫోన్ చేద్దాం. జోకర్ గారితో ఫోన్ చేద్దాం. వాడితో మాట్లాడక చాలా రోజులు ఏంది. వీటితో వాట్సాప్ కాల్తో ఫోన్ చేయాలి. వాడి పేరేంటి? అనిరుద్ధ్. వాట్సాప్ కాల్ చేస్తాను. వీడు గుట్టిగా నమ్మేస్తాడు గైస్, నిజం చెప్తున్నా. వీడు గుట్టిగా నమ్మేస్తాడు. అనిరుద్ధ్ అని ఒక అబ్బాయి, వాడు కూడా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్. యాక్చువల్లీ వాడి పేరు, హలో అరే అసలు మీ పేరు చెప్పండి రా. నిఖిలా లేకపోతే అనిరుద్ధా? అనిరుద్రా. అరే నిక్కి, నువ్వేనా ఇది? ఏంది వాయిస్ మారింది ఏంటి? యాక్చువల్లీ నేను నా ఛానల్ డిలీట్ చేసి వస్తున్నా. ఛానల్ డిలీట్ చేసి వస్తున్నా. నా కొత్త ఛానల్ క్రియేట్ చేసినాను చూడు. ఛానల్ క్రియేట్ చేస్తావా? అది నేను డిలీట్ చేసి వస్తున్నా. 1 year నుంచి యూస్ చేస్తున్నా, నీకు తెలిసిందే కదా. డిలీట్ చేసి వస్తున్నా. ఏంటి?
టాస్ వేస్తాను. టాస్లో ఎవరు నెక్కితే ఆ పూర్ణ వాళ్ళ సొంతం. ఏ బండడు, నువ్వు బాగా రెచ్చిపోతున్నావు. సరే ఓపెన్ చేద్దాం. మీరు నేను కొట్టేసుకుందాం. ఎవరు విన్ అయితే పూర్ణ వాళ్ళ సొంతం. నీ అంత ఎమోషనల్ కాకపోయినా ఛానల్ ఏం పెడతావు? తెలీదురా, ఇక్కడితో ఆపేస్తున్నా ఛానల్ మొత్తం డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా పెట్టాను. ఆపేస్తున్నా ఛానల్ మొత్తం, వీడియోలు తీయడం ఆపేస్తున్నా, ఛానల్ డిలీట్ చేస్తున్నా, గేమింగ్ ఆడడం మానేస్తున్నా. అంటే మార్కులు తక్కువ వచ్చినాయని. సర్లే బాయ్, సర్లే బాయ్ మళ్ళీ ఫోన్ చేస్తా. బిజీలో ఉన్నట్టున్నా బయట, మళ్ళీ ఫోన్ చేస్తా. గైస్ అంటే వీడు కొంచెం నమ్మేశాడు. ఇంకా దీనికన్నా ఇంకా అవ్వదు అనుకుంటా. సో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్. సో ఇక నేను బయటికి వెళ్ళాలా, టైం కూడా అయిపోవచ్చింది. సో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ నా హెయిర్ కట్కి ఒక గీత పెట్టా, ఆ గీత ఎవరికి నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం.